ఫ్రెండ్స్, కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి. ఈరోజు ములక్కాడ జీడిపప్పు కూర చేస్తున్నాను. అన్ని సిద్ధంగా ఉన్నాయి, రండి. హాయ్ ఫ్రెండ్స్, కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి. ఈరోజు ములక్కాడ జీడిపప్పు కావాల్సిన పదార్థాలండి. ములక్కాడలు శుభ్రంగా కడుక్కొని కోసుకున్నానండి. శుభ్రంగా కడిగి 1.5 టమాటా అండి, మీడియం సైజు. ఇది పెద్ద ఉల్లిపాయ ఒకటండి, 2 పచ్చిమిరపకాయలు. మన ఇష్టం ఎన్నన్నా వేసుకోవచ్చండి. దీని గిన్నె నిండా వేసినాను జీడిపప్పు, నానబెట్టుకున్నానండి. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా. మరి ఇవి రుబ్బుకుండా వేయండి. కొన్ని ధనియాలు, చిటికెడు, 2 జీడిపప్పు, చింతపండు, కొన్ని శనగిత్తనాలండి. ఇంత కొబ్బరి మది పొడి ఉంది, అందుకని పొడి వేసి పెట్టినాను. గసగసాలు, 1 చెక్క, 1 లవంగాలు, 2 యాలకులు 1. ఇవి మన ఇష్టం. కర్బూజ విత్తనాలు ఏమన్నా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రొద్దుతిరి అంతేనండి. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకోవడం, వేయటం. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సిన వస్తువులు ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి వేసుకొని మళ్ళీ తర్వాత పాత్ర వేడి ఎక్కింది, ఆయిల్ వేస్తున్నాం. అవునండి, ఆయిల్ కాగిందండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. పొడి వేసాను, మనం వేసేస్తాము. ఆయిల్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దంతాలు వచ్చిన పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఉప్పు అండి, అభిరుచులండి. పసుపు, కారం అండి. ఇవన్నీ వేసి మగ్గనిస్తాం. బాగా మూత పెట్టి కొంచెం మగ్గుతూ ఉంటుంటే ఆ కూరకి ఉప్పు, కారం అన్నీ పడతాయి. అండి అంతా రుబ్బు పెట్టిందంతా వేసేస్తే టమాటా గ్రేవీ అంతా జీడిపప్పు కూడా వేసేస్తున్నాడు. మన ఇష్టం అండి, ఎన్నన్నా వేసుకోవచ్చు. నానబెట్టిన జీడిపప్పు ఎన్నన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం. మాకు ఇవి చాలు, అందుకని ఎన్నే వేస్తున్నాను. ఎన్నన్నా వేసుకోవచ్చు. వాటర్ వేస్తాను. మిక్సీ జార్లో ఉండే నీళ్ళన్నీ కలుపుకొని కొంచెం గరం మసాలా, ములక్కాడ ఉడకాలి. ములక్కాడలో మసాలాలు బాగా ఉడకాలి. అండి ఫ్రెండ్స్, కూర అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీస్తాం. ఇప్పుడు జీడిపప్పు, ములక్కాడ మునక్కాడ జీడిపప్పు కూర సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం. ఫ్రెండ్స్, ఈ కూర చపాతీలకి, పుల్కాలకి, జొన్న రొట్టెకి, కలర్ రైస్కి, కొబ్బరి అన్నంకి చాలా బాగుంటుందండి. వైట్ రైస్కి కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు 1 చపాతీ ఉంది, కొంచెం అన్నం ఉంది, 2 టేస్ట్ చేసి చెప్తారండి. ఓకే, చపాతీ అండ్ రైస్. ఓకే, చెప్పే.
రెస్టారెంట్లోకి వెళ్తారు చూడండి, అట్లా టేస్ట్ ఉంది, బాగుంది. చేసుకొని తినండి. అన్నంలోకైనా బాగుంది, కూరలోకైనా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది, రెస్టారెంట్లో తిన్నట్టుంది. Blow on your screen in 3, 2, 1. This is for you.